ఏదైతే ఇప్పుడు ఇష్యూ జరుగుతుందో తెలంగాణ తల్లి గురించి ఏదైతే మార్చినందుకు ఏదైతే ఇష్యూ జరుగుతుందో, సో దానిపైన మీ స్పందన ఏంటి సార్? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే హస్తం ఇలా పెట్టినందుకు హస్తం గుర్తు అని వాళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళైతే ఏదైతే సెక్రటేరియట్ కట్టారులే కానీ దాని ముందు తెలంగాణ తల్లి విగ్రహం అనేది మీరు కట్టలేకపోయారు, మీరు మాట్లాడతారని వీళ్ళు అంటున్నారు. సో అది తెలంగాణ తల్లి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు ఎలా అనిపించింది సార్ అదైతే మార్చిన తర్వాత? అమ్మను ఎవరు మార్చలేరు. ఒకటి మాత్రం నేను చెప్పగలను, అమ్మ మన కష్టాల కోసం తన జీవితాంతో త్యాగం చేసింది అన్నదానికి నాటి కేసీఆర్ గారు పెట్టిన విగ్రహం, నేటి రేవంత్ రెడ్డి గారు పెట్టిన విగ్రహం కంపారిజన్ ఏంటంటే, అమ్మ 10 సంవత్సరాలు బట్ట పైచిలిక మన కోసం త్యాగం చేసింది అన్నది కొత్త విగ్రహంలో కొత్త వచ్చినట్టు కనబడుతుంది. క్రిటిక్స్ అంటారా, ఒకడేమో లాస్ట్ ఇయర్ విగ్రహానికి కవితమ్మ ముఖం ఉందని చెప్పారు, ఈసారి ఏమో రేవంత్ రెడ్డి గారి బాప విగ్రహం ముఖం ఉందని చెప్తున్నారు. అవి తప్పండి. ఓకే, ఒక ప్రతీకల్ని మనం భగవంతుడికి ఒక రూపం ఉంటుందా ఎవరైనా మీరు చెప్పగలరా? అల్లా ఇలా ఉంటాడని మీరు డిస్క్రైబ్ చేయండి, అయితే జీసస్ ఇలా ఉంటాడని డిస్క్రైబ్ చేయండి. ఆ బొమ్మలు చూసి మనం వాళ్ళలో ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఇవాళ మనకి తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఒక ఐకాన్. మనం ఒక ప్రౌడ్గా ఒక తెలంగాణ మాత బిడ్డలుగా మనం గర్వించడానికి ఆవిడ ఒక ఐకానిక్ పర్సనాలిటీగా మనం చిత్రీకరించుకుంటాం. దానికి బంగారు ఆభరణాలు ఉన్నాయా లేవా అంటే, ఈ 12 సంవత్సరాల ఎదుగుదలలో ఆ తల్లి విగ్రహానికి బంగారు ఆభరణాలు కరువయ్యాయి. ఎందుకంటే చెక్కిన శిల్పి హృదయాంతరంలో అతను ప్రతిష్ఠించుకున్న రూపం గతానికి ఇప్పటికీ మార్పులు సంతరించుకో. నీకు అర్థమవుతుందా? అమ్మని మనం చిన్నప్పటి నుంచి చూసిన అమ్మ పెద్ద అయిన తర్వాత ఇవాళ మనతో ఉన్న అమ్మకి, మా అమ్మకి ఇప్పుడు 75 సంవత్సరాల పైచిలిక. మా అమ్మని నేను చూసి చిన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉంటావమ్మా అంటే, నేను నా గడ్డం కూడా పండి నేను మా అమ్మతో పాటు నేను పెరిగాను కదా. సో మన అమ్మను చూసే విధానం ఎప్పటికీ మారదు. అవును. అలాగే తెలంగాణ తల్లి విగ్రహంలో ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త విగ్రహం పెట్టినా సరే మీరు ముఖంగా చూడవలసింది ఆ విగ్రహంలో ఉన్న ప్రేరణ, ఒక తల్లి ప్రేరణని గమనించండి అంతే. దానికి బంగారు ఆభరణాలు లేవు, లేదా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం మీరు పెళ్లి చేసుకుంటే ఇస్తా ఉన్నారు కాబట్టి అమ్మకే బంగారం లేదు కాబట్టి మీకేటి ఇస్తారు? అదేండి, అమ్మకి గాజులు చేయించడానికి పెన్నమ్మకి గాజులు చేయిస్తారు సామెతకి ఇండైరెక్ట్ వెర్షన్ అన్నమాట. విగ్రహానికే బంగారం పెట్టలేనుడు మీకు పెళ్లికి ఏమి ఇస్తాడని కూడా అనుకోవచ్చు. అలాగే ఉంటుంది. అంటే రాష్ట్రం ఏ కష్టాల్లో ఉందో దానికి అనుబంధించుకొని దాన్ని బట్టి మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది తప్ప అంతకని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.